బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఎవరు యాక్టర్లో మీకు ఇన్స్పిరేషన్? ఓకే, ఇతను చూసి మనం కూడా ఒక మంచి హీరో అవుదాం, కుమ్మేద్దాం ఇండస్ట్రీలో. అట్లా ఏం అనుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో మా మదర్ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూపించి ఇంట్లో నాకు ఎస్వి అంటే ఇది చాలాసార్లు చెప్పాను, ఎస్వి రంగారావు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో ఒక ఇది పడిపోయింది. ఎప్పుడు అలా చూస్తూ ఉండేవాడిని ఆయన సినిమా. అంటే అప్పుడులోనే అంత న్యాచురల్ యాక్టర్ని నేను గమనించిన దాంట్లో నేను చూడలేదు. ఎస్వి రంగారావు గారి బాగుంటుంది, నాకు పిచ్చి అనమాట. ఒకప్పుడు పౌరాణికం ఆయన వేయాలన్నా ఏదన్నా ఫస్ట్ వెళ్ళిపోతాను. అలాంటి క్యారెక్టర్లు ఇష్టమా మీకు కూడా? చేశాను. ఇస్మార్ట్ జోడీ అనే ఒక రియాలిటీ షో నేను వైఫ్ చేసాం. అందులో హిరణ్యకశిపుడి స్కిట్ చిన్నది ఒకటి 10 minutes ఇచ్చేసాం. ఎస్వి రంగారావు గారు వేసారు అందులో. ఓకే, నరసింహస్వామి వచ్చి ఇలా చీల్చేది అది చేసాం. అట్లా ఎస్వి రంగారావు గారు ఏమైనా చేయాలంటే నాకు బాగా ఇష్టం. సో ఆ క్యారెక్టర్స్ పడితే పండించేస్తావు. ఆయన నాకు బాగా ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ఆయన చూసి నాకు. ఓకే, సో ఇప్పుడు మీరు వైఫ్ అన్నారు కాబట్టి మా టీం కూడా కొన్ని రెడీగా ఉంచారంట పిక్స్, ఒకసారి చూద్దాం. ఇది ఫ్యామిలీ ఫోటో. ఎక్కడున్నావు? ఈ కింద బొడ్డోడా? చివర ఫస్ట్ హైట్ ఉంది. ఈ చివర ఇటు చివర ఇంకా ఇది ఏంటి అది నువ్వా? అది మా మమ్మీ వాళ్ళ బ్రదర్, పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయి. మా జనరేషన్లో ఫస్ట్ కిడ్ పద్మినక్క. పక్కనున్న అతను మా పెద్దమ్మ వాళ్ళ, అదే ఇందాక మా పెదనాన్న చెప్పాను కదా డిస్ట్రిబ్యూటర్, వాళ్ళ అబ్బాయి రవీంద్రారెడ్డి, డాక్టర్, ఇప్పుడు సర్జన్. సూపర్. ఈ కింద ఉన్నాడు రవీంద్ర వాళ్ళ తమ్ముడు అనిల్. ఇది మా తమ్ముడు హర్ష, ఆ చిన్న పిల్లోడు. ఈ కింద హర్ష ఏం చేస్తున్నారు ఇప్పుడు? హర్ష ఇప్పుడు కెనడాలో ఉన్నాడు, కెమికల్ జాబ్ ట్రై చేస్తున్నాడు. ఓకే, సూపర్, క్యూట్ ఫ్యామిలీ. ఇది మా చెల్లి మిస్ అయింది అప్పుడు, చిన్న పాప తీసుకురాలేదు. మీరు మొత్తం 3 members? మేము 3 members. ఓకే, చెల్లి, బ్రదరు, మీరు ఎల్డర్? నేను ఎల్డర్. ఓకే, పెద్ద కొడుకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అంటారు అబ్బా. అంటే ఎక్కువ క్లోజ్ నేను, అన్నయ్య బాగా తిరగడం కానీ. డాక్టర్ నేను అన్నయ్య బాగా క్లోజ్ అప్పుడు. ఓకే, అక్క ఇంకా అందరితో పెద్ద, మా జనరేషన్లో ఫస్ట్ కాబట్టి అందరితో మాట్లాడుతుంది. అక్క కెనడాలో ఇప్పుడు, అక్క కెనడాలో ఉంది. అక్క ఫ్యామిలీ 2 పాపలు కెనడాలో సెటిల్. ఈ అబ్బాయి ఎవరు? ఇది ఫస్ట్ మూవీస్లోకి వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లానే ఉంటే ఆఫర్స్ వస్తాయి. ఇది మూవీస్లోకి వస్తున్నప్పుడు ఊరికే సరదాగా ఏదో చేసింది జిమ్లో. ఇది ఫస్ట్ క్యాలెండర్ షూట్ బిందు మాధవితో చేసాం. ఈ పక్కది యాక్చువల్ మోడల్ నేను కాదు, నేను యాక్చువల్లీ క్లోత్స్ తీసుకెళ్ళాను షూట్కి. ఓకే, మధు క్లోజ్ తీసుకెళ్తే మధు నేను క్లోజ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళతో చేస్తున్నారు. సరే ఖాళీగా ఉన్నా కదా ఈయన కూడా పెట్టి తినండి అన్నాడు, ఇయ్యే పెట్టారు. కానీ అప్పుడులోనే బాగా మెయింటైన్ చేసావు కదబ్బా. 2014 అదే ఇండస్ట్రీలో ఫస్ట్ 6 pack చేసి అప్పటికి ఇంకా రాలేదు. అల్లు అర్జున్ అంట ఇండస్ట్రీలో ఫస్ట్ 6 pack చేసింది. నితిన్. అవునా? ఎవరో అన్నారు అల్లు అర్జున్ అని చెప్పి. నితిన్ ఏ సినిమాకి? మారోనా ఏదో వచ్చింది కదా. ఇప్పుడు దేశముద్రికి మనోడు 6 pack కదా. దేశముద్రి కన్నా ముందు సినిమా అది మారో, నితిన్ది ముందా? సో తర్వాత ఇప్పుడైతే తర్వాత నువ్వే ఇంకా ఇండస్ట్రీలో అంత సీన్ లేదు. నేను ఇంతవరకు సినిమాలో చూపించలేదు అసలు. అది బయట కోట్ల మంది చూస్తారబ్బా. ఫస్ట్ ఇండస్ట్రీలో ఈయనకే 6 pack ఉందండి. ఓకే, నెక్స్ట్. వావ్, 2019 మెమరబుల్ మూమెంట్. 19ఆ? లవ్ మ్యారేజ్ అడాలి. చిన్నగా ఇంతే సిగ్గుపడుతుందా? మ్యారేజ్ 2 years పట్టింది మాకు చేసుకోవడానికి. ఏమట్లా? అట్లా కొంచెం టైం తీసుకొని కొంచెం ఇంట్లో అన్నీ సెటిల్ అయ్యి అన్ని థింగ్స్ సెటిల్ అయ్యాక ఇద్దరు హౌస్లో ఒప్పించుకొని ఓకే అప్పుడు చేసుకో. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్ అసలు ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజలే. ఇలా కూడా ఉంటుందా? డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఇంటికి తీసుకెళ్తే
నచ్చింది ఇట్లాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. కొంచెం టైం పట్టింది చేసుకోవడం. అండర్స్టాండింగ్ బాగా చాలా సపోర్టివ్ నాకు. అంతేనా? నాకు ఇంట్లో ఏదో అంటారు, ఏదో సేయింగ్ ఉంటుంది, మెంటల్ పీస్ లేకపోతే ఏం చేయలేము. అట్లా నాకు ఇంట్లో మెంటల్ పీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏమనదు, ఏం చేసినా చాలా సపోర్టివ్ ఉంటుంది. ఏం చేయాలన్నా సరే చేయి, నేను బ్యాకప్ ఉంటా అంటుంది. అలాగా నాకు అదొక స్ట్రాంగ్ పాయింట్ అనమాట ఇంట్లో. ఎక్కువ కోపడుతుంటావు కదా ఇంట్లో? కోపం ఏం లేదు, అదొక అది కూడా నాకు ఫెచ్చింగే. పాపం నేను కోపడ్డా తనే మాట్లాడుతుంది వచ్చి, తను కోపడ్డా తనే మాట్లాడుతుంది వచ్చి. ఏ విషయంలో ఎక్కువ కోపడతావు? పెద్ద ఎక్కువ వచ్చేది మగవాళ్ళకి కోపం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒకటి. ఫైనాన్షియల్ ఎప్పుడు గొడవపడం, ఫైనాన్షియల్ ఇద్దరం చూసుకొని దేనికి ఉండాలి, దేనికి ఇంత, దేనికి ఇట్లాగా అట్లా ఫైనాన్షియల్ ఉంటాం. కానీ ఫైనాన్షియల్ రావు, కానీ ఇద్దరం కొంచెం పనుల్లో ఇంట్లో లేజీ, దాని మీద చిరాకులు వస్తుంటాయి. అవునా? ఇంట్లో పనులు మీరే చేసుకుంటారా? పనులు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా తొందర రెడీ అయిపోవడం, నువ్వు రెడీ అవ్వచ్చు అంటే నువ్వు రెడీ అవ్వచ్చు కానీ ఒకళ్ళకొకళ్ళు అనుకొని, ఓకే, అట్లాంటి చిన్న చిలికి గాలి, ఓకే, అట్లా చిన్న గొడవలు. తన ఇండస్ట్రీ కాదు కదా? కాదు, మీ షో వల్ల ఇండస్ట్రీకి వచ్చింది. తను మామూలుగానే డాన్స్ అంటే చాలా బాగా ఇష్టం, చాలా బాగా చేస్తుంది డాన్స్. ఓకే, అది ఓకే. సాంగ్స్ యాక్టివ్గా ఉంటుంది. సో అట్లాగా ఆన్ స్క్రీన్ కాదు, ఫస్ట్ నుంచి కొడతాను. కాదు, రియాలిటీ షో చేసేందుకు నాకే తెలియదు తను అంత యాక్టివ్ అని. ఇది ఇంకా బాగుంది చూడండి. 2 years మ్యూచువల్ ఇంట్లో వరకు ఓకే, కానీ స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది. అవును, అంత స్టేజ్ ఫియర్ కూడా లేకుండా ఉంటుందని నాకు తెలియదు. షాక్ అయ్యారు ఫస్ట్ పర్ఫార్మెన్స్కి, షాక్ అయిపోయి ఉంటారు. యాక్చువల్గా మీకన్నా తనకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఈ జోడీలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.